ఈ మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. దయానిధమైన తండ్రి, దయగలిగిన ప్రభువాన్ని వందనాలు. ఈ రాత్రి కాలమందు నాయన ఈ వాక్య ధ్యానమును మరొక పర్యాయము ప్రభువా మేము ధ్యానించుకున్నట్లుగా నీ కృపనిచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు. దేవా, గత తండ్రి నాయన వీడియోలో ఈ వాక్య భాగములో నుండి నాయన దేవా, ఇదిగో తండ్రి మొదటి పాయింట్గా దేవా తండ్రి నాయన పోరాటము గూర్చిన సంగతులను మేము విన్నాం. దేవా, 2వ పాయింట్గా ప్రభువా పరుగు అనే అంశముల గురించి ప్రభువా ధ్యానించగలుగుతుండగా వాక్యమైన తండ్రి నీ వాక్యములో ఉన్న విశేషమైన సంగతులను మాకు తెలియపరిచి మమ్ములను బలపరచమంటూ మా మంచి బోధకుడు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని యొక్క కృపా సమాధానములు మనెల్లరకు తోడయుండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గత వీడియోలో ఇదే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వాక్య భాగములో ప్రాముఖ్యంగా పిల్లరా ఉన్న ఆ పాయింట్ల గురించి మనం చెప్పుకున్నాం. 1 పోరాటము, 2 పరుగు, 3 విశ్వాసము. పిల్లరా ఈ 3 పాయింట్లలో ఆ మొదటి పాయింట్ పోరాటము అనే అంశం గురించి గత వీడియోలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 2వ పాయింట్గా, 2వ అంశముగా ఈ వాక్య భాగముల నుండి పరుగు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవితాంతమందు తన జీవితము మరి ముగింపు దశకు వచ్చే సమయంలో తన శిష్యుడై ఉన్న మరి తిమోతికి ఈ యొక్క పత్రికను రాస్తూ తన ఆత్మీయ జీవితంలో మరి ఎలా పోరాటం చేశాడో రాత్రి కాలం ముందు గత వీడియోలో మనం చెప్పుకున్నాం. 2వదిగా నా పరుగు కడముట్టించి తిని అని పౌలు గారు ఈ వాక్య భాగంలో చెప్పుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరుగును గూర్చిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతుల గురించి దేవుని వాక్య భాగంలో నుండి మనం వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. పిల్లరా, ఈ పరుగు గురించి మాట్లాడుతూ ఉన్న పౌలు గారు పిల్లరా పందెపు రంగమందు పరిగెత్తే వారందరూ కూడా బహుమానాన్ని పొందాలని పరిగెడతారు. కానీ ఈ పరుగు పందెములో కొందరు అలసిపోతారు, కొందరు నీరసిల్లిపోతారు, కొందరు వెనకబడిపోతారు. కానీ ఈ పరుగు పందెములో
ఎవరో ఒకరు గెలిచేవారై ఉన్నారు అని పౌలు గారు తెలియజేయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు పరుగులో ఉన్నారు. ఓ విశ్వాసులారా, ఓ క్రైస్తవ సంఘమా, మీరు పరుగులో ఉన్నారు. మీరు పరుగులో పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఎలా పరిగెత్తాలి అంటే, ఈ పరుగు పందెమును గెలిస్తేనే బహుమానాన్ని మనం పొందుకుంటాం. కనుక ఆ బహుమానాన్ని మనం పొందుకోవటానికి మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ఊరకనే పరిగెత్తడం కాదు, కానీ పరుగు ప్రారంభించిన మనము ఆ పరుగును మరి కడముట్టించాలి. ఆ పరుగు పందెములో బహుమానం మనం పొందుకోవాలనే ఉద్దేశంతో మీరు పరిగెత్తండి అని పౌలు గారు తెలియచేయట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరుగు పందెములో ఎవరు పోరాడుతూ ఉన్నారో, ఈ పరుగు పందెములో ఎవరు పరిగెడుతూ ఉన్నారో వారికి బహుమానం ఉంది అని పౌలు గారు ఈ వాక్య భాగములో చెప్పుట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పరుగు పందెములో గెలిచిన వారికి దేవుడు ఇవ్వనై ఉన్న బహుమానాలు. పిల్లరా, మన సేవా జీవితంలో బహుమానం పొందుకోవాలన్నా, మన భక్తి జీవితంలో దేవుడిచ్చే బహుమానములు మనం పొందుకోవాలన్నా మనం ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి ఈ బహుమానం మనం పొందుకోవాలంటే ఒకటే మార్గం ఏంటంటే, పౌలు గారు పరిగెత్తిన దారిలో మనం కూడా పరిగెత్తాలి. పౌలు గారు నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది, నా పరుగు తుదముట్టించానన్నారు. కనుక మనం కూడా మన పరుగు తుదముట్టించినట్లయితే మనం కూడా దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందుకుంటాం. ఇప్పుడు ఈ పరుగు పందెములో గెలిచిన వారికి ప్రభు ఎవనై ఉన్న ఆ బహుమానములు ఏమిటో మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది నా కొరకే కాదు, కానీ ప్రభు ప్రత్యక్షత కొరకు ఎందరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎందరో సిద్ధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ బహుమానము, ఈ నీతి అనే కిరీటము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు వచ్చినప్పుడు, రెండవ రాకడలో వచ్చినప్పుడు మనకు ఈ బహుమానమును ఎవరై ఉన్నారు అని పౌలు గారు తెలియజేయటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. ఇప్పుడు ప్రధాన కాపరి, మన ప్రధాన కాపరి ఉన్న యేసు ప్రభువారే రెండవ రాకడలో మన కొరకు రాబోతూ ఉన్నారు. ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు
ఎవరైతే ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెడుతున్నారో, గురి వద్దకు పరిగెడుతున్నారో, ఈ పందెములో ఎవరు గెలుస్తూ ఉన్నారో వారికి ఏ కిరీటము అంటే వాడబారని మహిమ కిరీటము. గనుక ఈ మహిమను ప్రభు కిరీటముగా మనకు ఇవ్వనై ఉన్నారు. పౌలు గారు అన్నారు నీతి కిరీటము. రెండవదిగా పేతురు గారు అంటున్నారు మహిమ కిరీటమును ప్రభు ఇవ్వనై ఉన్నారు. కనుక మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును, జీవ కిరీటము పొందును. ప్రియ దేవుని పిల్లలారా, యాకోబు పత్రికలో మరొక కిరీటం గురించి వ్రాయబడి ఉన్నది. మనం చూస్తే శోధన సహించువాడు ధన్యుడు. ఈ పరుగు పందెములో అనేక శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ శోధనలను బట్టి మనము పరుగు ఆపకూడదు, ఈ శోధనలు బట్టి మనం అలసిపోకూడదు. కానీ శోధనను సహించి మన పరుగును కొనసాగించాలి. ఎవరైతే శోధనలు సహించి పరుగు కొనసాగిస్తారో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారికి ఏమిస్తారయ్యా అంటే జీవ కిరీటము ఇచ్చేవారై ఉన్నారు. 1 నీతి కిరీటము, 2 మహిమ కిరీటము, 3 జీవ కిరీటము. గనుక ఈ పరుగు పందెములో గెలిచే వారికి ఈ బహుమానములు ప్రభు ఇవ్వనై ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బహుమానములు మనం పొందుకోవాలంటే ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం అంటే అపోస్తలుడైన పౌలు గారు నడిచిన మార్గము. ఏ మార్గంలో నడిచారు పౌలు గారు? ఏ మార్గంలో నడిస్తే ఈ బహుమానము నా కొరకు ఉంచబడి ఉన్నది అని పౌలు గారు తెలియజేశారు అంటే ఏంటి ఆ మార్గము అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యేసు నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. పిల్లరా, పౌలు నడిచిన మార్గము ఏంటంటే యేసుక్రీస్తు అనే మార్గము. ఎందుకని యేసుక్రీస్తు అనే మార్గములోనే నడవాలి అంటే ప్రభు యేసుక్రీస్తు మార్గములోనే నడిస్తేనే తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేడు. తండ్రి ఉన్న లోకమే పరలోకము. తండ్రి ఉన్న ఈ పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఏ మార్గములో గుండా వెళ్ళాలి? పౌలు నడిచిన మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మార్గము. ఈ మార్గములో పౌలు గారు పరిగెత్తారు. ఆయన పరుగును కడముట్టించారు. నా కొరకు బహుమానము ఉంచబడింది అని పౌలు గారు తెలియజేశారు. కనుక పౌలు గారు పరిగెత్తిన మార్గములో యేసుక్రీస్తు ప్రభు అనే మార్గములో మనం పరిగెత్తినట్లయితే మనము తండ్రి అయిన దేవుని వద్దకు చేరగలము అనే విషయాన్ని ఈ వాక్యమును బట్టి మనము తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై
లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచ్చు మేత మేయుచుండును. పిల్లరా, ఇక్కడ ప్రభువారు అంటున్నారు, అక్కడ నేనే మార్గము అన్న ప్రభువారు పరలోకములో ప్రవేశించాలి అంటే నేనే ద్వారము, నా ద్వారానే ఎవరైనా లోపలికి ప్రవేశించగలరు. వారు ప్రవేశిస్తారు, వెళతారు, వస్తారు, వారు భుజిస్తారు అని పిల్లరా ప్రభువారు మరి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మార్గములో మనం విశ్వాసము అనే ఈ పట్టులో మనము పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. బిడ్డలా, మరి ఇలాగున మనము పరిగెత్తి బహుమానమును మనము పొందుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకరీతిగా పందెపు పరుగులు మనం చూసినట్లయితే ఆ పరుగు పందాల్లో పాల్గొనే క్రీడాకారులు వారు చాలా ప్రయాసలకు వచ్చి కఠినమైన శిక్షణలు పొందుకొని వారు ఈ పరుగు పందెంలో పాల్గొంటారు. వారు పరిగెత్తటానికి, పందెములో పాల్గొనటానికి, మరి బహుమానములు పొందుకోవటానికి వారు కఠోరమైన శిక్షణ, వ్యయ ప్రయాసలు పడి ఈ పందెపు రంగంలో వారు పాల్గొంటారు. దేని కొరకు అంటే బహుమానమును సంపాదించాలి అనే ఉద్దేశముతో వారు కఠోరమైన శిక్షణ తీసుకుని వారు ఇలాగా పరుగు పందెంలో పాల్గొంటారు. అయితే వారు పొందుకునే ఆ బహుమానము అది శాశ్వతమైనది కాదు. ఆ బహుమానము ఏమైంది అంటారు అంటే పౌలు గారు, క్షయమగు కిరీటము, వారు పొందుకునే బహుమానము క్షయమైపోద్ది. ఏదో ఒక రోజు అది శిథిలమైపోద్ది, ఏదో ఒక రోజు అది పాడైపోద్ది. కానీ ఆ పాడైపోయే ఆ బహుమానాన్ని పొందుకోవటానికి వారంత కఠోరమైన శిక్షణ తీసుకుని వారు అలాగున పందెములో పాల్గొంటూ ఉన్నప్పుడు అక్షయమగు కిరీటాన్ని పొందనై ఉన్న మనము మరి ఇంకెంతగా మనము శిక్షణ పొందుకోవాలి, ఎంతగా మనము మరి ప్రయాసపడాలి అనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి క్షయమైపోయే దాని కొరకే వారంత కష్టపడినప్పుడు మనము పొందుకొననై ఉన్నది అక్షయమైనది కనుక వారు మితంగా ఉంటారు. ఆ పందెములో వారి బహుమానాన్ని సంపాదించుకోవడానికి మితంగా ఉంటారు. వారి ఆహారపు అలవాట్లు కానివ్వండి, అవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకు అంటే ఆ బహుమానాన్ని పొందుకోవాలి అంటే వారు మితముగా ఉండాలి, అన్నీ తగ్గించుకోవాలి. అలాగే మనం కూడా అక్షయమగు కిరీటాన్ని సంపాదించుకోవాలి అంటే మనము కూడా అన్ని విషయాల్లో మితంగా ఉండాలి, మనల్ని తగ్గించుకోవాలి. అప్పుడు ఈ పరుగు పందెములో మనం పరిగెత్తగలం, మన ఎదుటున్న బహుమానాన్ని మనము పొందుకోగలము అనే విషయాన్ని
ఇలా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పౌలు గారు అంటారు, వాక్యమును బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదులేమో అని నా శరీరమును నలగగొట్టుకుని దానిని లోబర్చుకొనుచు ఉన్నాను. కాబట్టి నేను మీకు వాక్యం చెబుతూ ఉన్నాను. వాక్యము చెబుతూ ఉన్నా నేనే ఎక్కడ ఈ వాక్యమును తప్పిపోతానో, ఎక్కడ వాక్యానికి వ్యతిరేకంగా మరి నడుచుకుంటానో అని నా శరీరాన్ని నేను అనుదినము నలగొట్టుకుంటూ ఉన్నాను అని పౌలు గారు తెలియచేయటం మనం చూస్తున్నాం. కాబట్టి మన శరీరాన్ని అన్ని విషయాల్లో మితముగా ఉంచాలి. మనము తగ్గింపు జీవితము కలిగి ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తాలి అనే విషయాన్ని పౌలు గారు చాలా చక్కగా తెలియచేయట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరుగు పందెములో పరిగెత్తే వారు ఎలా ఉండాలి అంటే, ఒకటి, స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరికి ఏముంది అంటే నేనే బాగుండాలి అనే స్వార్థం. ఎదుటివాడు ఏమైపోయినా పర్లేదు అనే తత్వం కాకుండా మన స్వార్థములను మనం విడిచిపెట్టాలి. స్వార్థము లేని వారిగా మనం ఉండాలి. అలాగే త్యాగము కలిగి ఉండాలి. మనము దేనినైనా ప్రభు కొరకు త్యాగము చేసేవారిగా ఉండాలి. మనకి ఇష్టమైనదైనా, మనకు అవసరమైనదైనా, అది దేవునికి మనకు ఎడబాపు కలగజేస్తున్నట్లయితే మనము దానిని త్యాగము చేసి ప్రభువును మనము వెంబడించే వారిగా మనం ఉండాలి. ప్రభు కొరకు పరిగెత్తే వారిగా మనం ఉండాలి. అలాగే క్రమశిక్షణ కలిగి ఉండాలి. మూడవదిగా క్రమశిక్షణ. ఈ పరుగు పందెంలో పరిగెత్తేవారు క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుని వాక్యం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యము మనకు తెలియజేయబడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే, ఈ దేవుని వాక్యం మనం దిద్దుతుంది. నీవు అలా నడుస్తూ ఉన్నావు, అలా నడవద్దు. ఇలా మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడొద్దు. లేదా ఈ లక్షణము నీలో సన్నగిల్లింది కాబట్టి నీవు అలా ఉండొద్దు, మంచి లక్షణములు సంపాదించుకో, క్రమశిక్షణగా ఉండు అని దేవుని వాక్యం మనల్ని క్రమపరుస్తూ ఉంది. గనుక ఈ పరుగు పందెంలో కావలసింది ఏంటంటే క్రమశిక్షణ మనకు కావాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మార్గమైన ప్రభువులో మనం పరిగెడుతున్నాం గనుక ప్రభువారు కూడా ఈ మార్గములో పరిగెత్తే వారి కొరకు కొన్ని మాటలు ప్రభువారు తెలియజేసిన వారై ఉన్నారు. చూడండి, ప్రభు తెలియజేసిన మాటలు ఏమనగా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు మార్గములో మనం నడుస్తూ ఉన్నాం. ప్రభు మార్గములో మనం నడిచే క్రమంలో లేదా పరిగెత్తే క్రమంలో మనకు ఎదురయ్యే శ్రమలను సహించుకుని మన ఓపికతో పరిగెత్తాలి. ప్రభువారు అన్నారు, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అలాగా వెంబడించకపోతే వాడు నాకు పాత్రుడు కాడు. గనుక సిలువ అనగా శ్రమ. ప్రభు మార్గంలో
పరిగెత్తేటప్పుడు ఈ పరుగు సవాళ్ళతో కూడినది కనుక అనేక శ్రమలు వస్తాయి. ఈ శ్రమలను చూచి బెదిరిపోక అదిరిపోక ఈ శ్రమ అనే సిలువను ఎత్తుకుని మనం ప్రభు మార్గములో మరి నడవాలి లేదా పరిగెత్తాలి. అప్పుడు మనము ప్రభువుకి పాత్రులుగా చేయబడతాము అనే విషయాన్ని ప్రభువారే తెలియజేయట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అలాగే 16వ అధ్యాయము 24వ వచనమును కూడా చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు తన శిష్యులైన వారిని చూచి, ఎవడైనా నన్ను వెంబడింప గోరినట్లయితే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. కాబట్టి ఇక్కడ కూడా సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అని ప్రభువారు తెలియజేసిన వారై ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మార్గములో నడుచున్న మనము, పరిగెత్తుతున్న మనము ఈ శ్రమలు అనే సిలువను ఎత్తుకుని పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తేస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు ప్రభు ఇవ్వనై ఉన్న దేవుని ఉన్నతమైన పిలుపును మనం పొందుకున్నాం. ప్రభువే మనం పిలిచారు, ప్రభువే తన సంఘములో మనం చేర్చుకున్నారు. కనుక ఆ పిలుపుకు తగినట్లుగా దేవుడు మనకి ఇవ్వనై ఉన్న బహుమానము పొందటానికి మరి గురి యొద్దకే పరిగెత్తుతూ ఉన్నాను అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు ఒక గురి ఉంది. ఆ గురి యొద్దకి మనం పరిగెత్తి చేరుకున్నట్లయితే మనకు బహుమానం ఉంది అని దేవుని వాక్యం సెలవించటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ఆధ్యాత్మిక పోరాటంలో మనం గెలవాలి అనే సంకల్పంతో మనం పరిగెత్తాలి. ఒక సంకల్పాన్ని మనం కలిగి ఉండాలి. ఈ పరుగు పందెంలోనే పరిగెడుతున్నాను, ఈ పరుగు పందెంలో నేను తప్పనిసరిగా గెలవాలి అనే సంకల్పంతో మనము పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. చూడండి, వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇక్కడ కూడా పరుగు పందాన్ని గురించి మరి రాయబట్టు మనం చూస్తాం. గ్రంథకర్త ఉన్న భక్తుడు సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటూ ఉన్నాడు.
ప్రియులారా, ఎవరు ఈ సాక్షి సమూహము అంటే భక్తులైన వారు. ప్రియులారా, ఈ భక్తులైన వారు ఒక మేఘము వలె, సాక్ష్య సమూహముగా ఒక మేఘం వలె మనలను ఏం చేశారంట, ఆవరించి ఉన్నారు. ఎందుకొరకు అంటే ప్రియులారా, బైబిల్లో ఈ సాక్ష్య సమూహం మనకు కనబడుతూ ఉంది. బైబిల్లో ఎక్కడ చూచినా ఈ సాక్షులు మనకు కనబడతారు. బైబిల్ గ్రంథములో మనం బైబిల్ని ధ్యానం చేసేటప్పుడు ఈ సాక్షులు మనకు కనబడతారు. ఈ సాక్షులు మనం చూస్తారు. ఈ సాక్షులు మనతో మాట్లాడతారు. ప్రియులారా, ఈ సాక్షులు, ఈ విశ్వాసులు, ఈ భక్తులు ఈ బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తూ మనతో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రియులారా, వీరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మనకు వీరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారంటే ప్రియులారా, విశ్వాస జీవితం మంచిది, మీరు విశ్వాసం కలిగి ఉన్నారు, మీ విశ్వాస జీవితం మంచిది అని వారు మనకు సూచన చేస్తూ ఉన్నారు. మీరు విశ్వాస జీవితం కలిగి ఉన్నారు గనక మీకు ప్రతిఫలం ఉంది. మీ విశ్వాసాన్ని బట్టి, మీ విశ్వాస జీవితమును బట్టి మీకు ప్రతిఫలం ఉంది అని ఈ సాక్షులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ ఆటంకమైనా జయించడం సాధ్యమే. ఈ విశ్వాస జీవితంలో ఏ విధమైన ఆటంకము మీకు ఎదురైనా దానిని జయించడం సాధ్యమే, కానీ అసాధ్యం కాదు. గనుక మీరు జయిస్తారు. కాబట్టి మీరు ఓపికతో పరిగెత్తండి అని వారు మనకు తెలియజేయుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకు అంటే వారు కూడా ఈ శ్రమను అనుభవించారు. వారు కూడా పరిగెత్తారు. వారి విశ్వాసంలో పరిగెత్తారు. పిల్లరా, వారు ప్రభు మార్గంలో పరిగెత్తారు. వారు గురి వద్దకు చేరుకున్నారు. కాబట్టి మేము పరిగెత్తాం, మేము జయించాం, మేము గురి వద్దకు చేరుకున్నాం. కాబట్టి మీరు కూడా మరి మామూలే పరిగెత్తండి, విజయాన్ని సాధించండి, బహుమానాలు పొందుకొనండి అని వారు మనకు సాక్ష్యంగా వారు చెప్పుట మనం చూస్తాం. కాబట్టి ఈ పరుగు పందెంలో పరిగెత్తే మనం పిల్లరా ఎలా ఉండాలి అంటే పెద్ద పెద్ద బరువులు మోసుకుంటూ ఈ పరుగు పందెంలోకి ఎవరైనా వెళతారా? పరుగు పందెంలో పరిగెత్తేవారు పెద్ద పెద్ద బరువులు వేసుకుని ఎవరైనా పరుగు పందెంలో పరిగెడతారా? ఎవరు పరిగెత్తరు. కాబట్టి ఈ విశ్వాస పందెములో మనం పరిగెడుతున్నాం. పరిగెత్తేవారు ఎలా పరిగెడతారు? వేగంగా పరిగెడతారు, గెలవాలి అని పరిగెడతారు, ఆ గురి వద్దకు చేరాలి అని పరిగెడతారు. కనుక పరిగెత్తేవారు వేగంగా పరిగెడతారు. కనుక ఈ ఆత్మీయ పరుగు పందెములో మనం పరిగెత్తుతూ ఉండగా మన వేగాన్ని, మన పరుగు యొక్క వేగాన్ని తగ్గించేది పిల్లరా ఏదైనా ఉన్నదా అని మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. కనుక మన వేగము తగ్గకూడదు. మన వేగాన్ని తగ్గించేది ఏదైనా ఉన్నదా అని పిల్లరా మనం చూసుకోవలసిన వారమై ఉన్నాం. కనుక మనం పరిగెత్తడానికి కష్టతరమైనది ఏదైనా ఉన్నదా అని చూసుకోవాలి. పరిగెడుతున్నాం, ఈ పరుగు కష్టంగా మారుతుందన్నప్పుడు ఏంటిది, ఏది మనలను పరిగెత్తకుండా కష్టపెడుతుంది అని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. లేక గెలవాలనే నిశ్చయత మనలో ఉంది. గెలవాలి, పరిగెత్తాలి, గెలవాలనే నిశ్చయత మనలో ఉండగా మన నిశ్చయతను పలచన చేసేది ఏదైనా ఉన్నదా అని
మనం పరీక్షించుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఇలాగున మనం పరీక్షించుకుని ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి. చూడండి, ఈ పరుగు పందెంలో మనలను, మన వేగాన్ని తగ్గించడానికి, పరుగు పందెంలో మనం గెలవాలనే నిశ్చయతను పలచన చేయటానికి పిల్లరా ఒకటి బద్ధకము పిల్లరా మనకు ఎదురవచ్చు. చూడండి, చాలామంది విశ్వాసుల్లో కనబడేది అంటే బద్ధకం. వాక్యాన్ని చదవటానికి బద్ధకం, పిల్లరా సన్నిధి చేసుకోవడానికి బద్ధకం, ప్రార్థన చేసుకోవడానికి బద్ధకం, దేవుని ఆరాధనకు వెళ్ళటానికి కూడా బద్ధకం. కనుక ఈ పరుగు పందెంలో మనకు ఎదురయ్యే ఆటంకము, మన వేగాన్ని తగ్గించే ఆటంకము ఏంటంటే మొదటిగా బద్ధకం. కనుక ఈ బద్ధకము గనక మనలో ఉన్నట్లయితే ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తలేం, గురి వద్దకు మనం చేరుకోలేం. కనుక ఈ బద్ధకమును మనము తొలగించుకోవాలి. ప్రార్థన చేయడానికి చురుకుతనం కలిగి ఉండాలి. పిల్లల సన్నిధి చేయడానికి త్వరపడే వారిగా ఉండాలి. దేవుని ఆరాధనలో పాల్గొనటకు మనము పరిగెత్తే వారిగా, ఆసక్తి కలిగిన వారిగా పిల్లరా మనం ఉండాలి. కాబట్టి ఈ పరుగు పందానికి ఆటంకము కలిగించే ఈ బద్ధకమును మనము తీసివేసుకోవాలి. అలాగే పిల్లల రెండవదిగా లోకరీతిగా బ్రతకాలి అనే ఆశ కూడా ఏం చేసిద్దంట, మన పరుగు పందెమును ఆటంకపరిచింది. మన పరుగు ఆగిపోవటానికి ఈ ఆశ కూడా ఒక కారణమే. కనుక చాలామంది విశ్వాసుల హృదయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కలిగే భావన, ఆలోచన ఏమనగా లోకం వైపు చూసినప్పుడు లోకస్తులు ఏ రీతిగా ఉన్నారో అలాగా మేము కూడా అలంకరించుకోవాలి, మేము కూడా అలా మరి నడుచుకోవాలి అనే ఆశ కూడా పిల్లరా కొందరిలో మరి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ఆశ కూడా, ఈ లోక సంబంధమైన జీవితం జీవించాలి అనే ఆశ కూడా ఈ పరుగు పందెంలో నుండి మనలను లాగివేసిద్ది అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే పిల్లరా క్రమశిక్షణ లేకపోవటం కూడా ఈ పరుగు పందెంలో మనం గెలవకుండా ఓడిపోవటానికి పిల్లరా ఒక కారణం అవుతుంది అనే విషయాన్ని పిల్లరా మనం గమనించాలి. కనుక విశ్వాసికి ఏం కావాలంటే క్రమశిక్షణ కావాలి. ఇందా మనం చెప్పుకున్నాం, దేవుని వాక్య ధ్యానమును బట్టి మన క్రమశిక్షణ వస్తుంది, దేవుని వాక్యం వినుటను బట్టి మన క్రమశిక్షణ. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పరుగు పందెములో మనకు క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ ఉన్నట్లయితే చక్కగా మంచి నడవడికతో ఉంటాం, చక్కగా మనం పరిగెత్తుతాం. కనుక క్రమశిక్షణ మనకు కావలసినది ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే పెద్ద ఆటంకం ఏదైనా ఉన్నదా అంటే ఇందా మనం చెప్పుకున్నాం, బద్ధకం ఒక ఆటంకం అవుతుంది. అలాగే ఈ లోకరీతిగా బ్రతకాలి అనే ఆశ కూడా ఈ పరుగు పందానికి ఆటంకం అవుతుంది. అలాగే క్రమశిక్షణ లేకపోవడం కూడా, అది కూడా ఆటంకమే అని చెప్పుకున్నాం. పిల్లరా అలాగే వీటన్నిటికంటే కూడా పెద్ద ఆటంకం ఏదైనా ఉన్నదా అంటే అది పాపము అనేటువంటి ఆటంకమై ఉన్నది. గనుక ఇది ఒక పెద్ద ఆటంకం. మన పరుగు ఆపివేయటానికి, మన పరుగులో మనల్ని పడవేయటానికి పిల్లరా ఈ పాపం అనేది ఒక పెద్ద ఆటంకం. అందుకని పిల్లరా మనం చూసినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన ఆ పత్రిక 12వ అధ్యాయము ఆ మొదటి వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి
భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. కాబట్టి పిల్లరా, ఈ పాపమే ఒక పెద్ద ఆటంకం. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము. చూడండి, పాపము సులువుగా చాలా తేలికగా ఏం చేసిద్దంట, మనలను ఆటంకపరిచింది, అనేక రకమైన చిక్కులు పెట్టింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి సులువుగా ఎలా మనలను పాపంలోకి మనలను తీసుకెళ్ళిపోద్ది, పాపంలో మనల్ని పడేసిద్ది అంటే పిల్లరా, విశ్వాసములుగా మనం ఉన్నాం. పిల్లరా, కొన్ని సందర్భాల్లో ఇది నిజమేనా అనే అవిశ్వాసం అలా మన తలంపులోనికి వచ్చుటే అది అవిశ్వాసం. కనుక ఈ అవిశ్వాసము ద్వారా మనలను పిల్లరా ఇది పాపంలో పడవేసింది. కాబట్టి విశ్వాసులమై ఉన్న మనము ఈ పరుగు పందెములో మనకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఏంటంటే పాపం. కనుక ఈ పాపం అనే ఆటంకమును మనం జయించాలి. పిల్లరా, మనము ఈ విశ్వాస పరుగు పందెంలో గురి వద్దకు వెళ్ళాలని, బహుమానాన్ని పొందాలని మనం ముందుకు పరిగెడుతూ ఉండగా ఈ పాపం అంట మన వెనకాల మొరిగే కుక్కలాగా పిల్లరా ఈ పాపం మన వెంటబడిద్దంట. కాబట్టి ఈ మొరిగే కుక్క అయ్యున్న ఈ పాపానికి మనం చిక్కకుండా మన పరుగు పందెమును వేగముగా మనం పరిగెత్తి గురి వద్దకు మనము చేరవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పరుగు పందెంలో మనం ఆగిపోకూడదు. ఈ పరుగు పందెంలో సాగిపోవాలి అంటే చూడండి, గ్రంథకర్త అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. కాబట్టి మనం ఎవరి వైపు చూస్తూ పరిగెత్తాలంట? మన ప్రభువు ఉన్న, మన రక్షకుడై ఉన్న, మన వరుడై ఉన్న యేసు ప్రభు వైపు చూస్తూ మనము ఓపికతో పరిగెత్తాలి. లోకములో ఎవరిని చూసినా మనం పడిపోవటానికి అవకాశం ఉంది. కానీ మనము ప్రభువును చూచినట్లయితే మనం పడిపోం. ప్రభువుని చూచి మనం ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే ప్రభువారే ఈ లోకాన్ని జయించారు, పాపాన్ని జయించారు, సాతాన్ని జయించారు. దేవుడు ఆయన కొరకు ఉంచిన ఆ మహిమ కలిగిన సింహాసనాన్ని ప్రభు ఈ లోకాన్ని, సాతాను, పాపాన్ని జయించి ఆ యొక్క సింహాసనాన్ని ప్రభువారు అధిరోహించారు, అక్కడ కూర్చున్నారు. కాబట్టి ప్రభువారు కూడా ఏమంటారు? నేను ఈ లోకాన్ని జయించాను, నేను ఈ లోకాన్ని జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చునిలాగున జయించు వారందరినీ కూడా నా సింహాసనం మీద కూర్చొని అని ప్రభువారు తెలియజేసిన వారై ఉన్నారు. గనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనము ప్రభు వైపు చూస్తూ పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. చూడండి, ముగించుకుందాం. ఈ పరుగు పందెములో మనల్ని ప్రోత్సాహపరచడానికి, మనల్ని ఉత్సాహపరచడానికి, మనలను బలపరచడానికి మనకు సాక్షి సమూహము. ఈ సాక్షి సమూహము ఒక గొప్ప మేఘం వలె మనల్ని ఆవరించి ఉంది. ఎవరు ఈ సాక్షి సమూహం? ఈ గుంపు ఎవరు అంటే విశ్వాసులు, భక్తులు. వారు ఎలాగా జయించారో, ఎలా నడుచుకున్నారో, దేవునికి ఎలా ఇష్టలుగా ఉన్నారో, ఎలా గురి వద్దకు చేరుకున్నారో వారు మనకు తెలియచేస్తూ, మీరు కూడా ఇదిగో మేము జయించాం, మేము నడుచుకున్నాం, మీరు కూడా నడవండి అని మనం ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. అలాగే రెండవదిగా పందెములో
పాల్గొనేందుకు మనకు అవసరమైన సూత్రం ఏంటంటే, ఈ పరుగు పందెంలో పాల్గొనడానికి మనకు అవసరమైన సూత్రం ఏంటంటే ఓర్పు. కాబట్టి ఈ పరుగు పందెంలో మనకి ఏముండాలంటే ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే ఈ పరుగు మనం పరిగెత్తలేం, ఈ పరుగు మనము మరి జయించలేం. కనుక ఓర్పు అనే సూత్రం పిల్లరా ఈ పరుగు పందెంలో మనకు ఉండాలి. అలాగే మూడవదిగా, ఈ పరుగును అనుసరించడానికి, పరుగు పరిగెత్తడానికి గొప్ప ఆదర్శం ఏంటి అంటే పిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఆదర్శం. కనుక పిల్లరా ఏంటండి ఆదర్శం అంటే, ప్రభువే మనకంటే ముందుగా పిల్లరా ఈ యొక్క పంద్యాన్ని గెలిచారు. ఆయన మహిమ కలిగిన లోకంలో ఉన్నారు. కనుక దేవుని బిడ్డలుగా మనము ఈ పందెమును గెలవటానికి ప్రభువే మనకు ఒక గొప్ప ఆదర్శం. కనుక ఈ పందెమును గెలిచి ప్రభు మనకు ఎవనై ఉన్న ఆ బహుమానములు మనందరము కూడా అందుకుని ఆ మహిమ కలిగిన రాజ్యములో ప్రభువుతో ఉండగలిగిన ధన్యత ప్రభు ఈ రాకడ కాలం ముందు మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనముల దేవా వాక్య ధ్యానము చేయడానికి నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. దేవా గత వీడియోలో మొదటి భాగముగా పోరాటముల గురించి విన్నాం. ఈ 2వ దేవా ధ్యానములో తండ్రి పరుగును గురించి నాయన మేము వినటానికి దేవా ఇదిగో మీరు మాకు సహాయం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన ప్రభువా, మేము విన్న ఈ వాక్యమును మా హృదయాల్లో ముద్రించండి, భద్రపరచండి. మేము విన్న ఈ వాక్యము మా ఆత్మీయ జీవితానికి ప్రభువా గొప్ప ఉపయోగకరంగా ఉండటానికి, ఈ పరుగు పందెములో మేము ఓపికతో విశ్వాసముతో పరిగెత్తి గురి యొద్దకు చేరుటకు దేవా మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్నా చూస్తున్నా ప్రతి ఒక్కరిని దీవించండి, కుటుంబాలను దీవించండి. నీ దీవెనతోనైనా ప్రతి ఒక్కరిని అలంకరింపచేయమని, నీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరిచినైనా నీ కృపలో వర్ధిల్ల చేయమని మా ప్రభువును వరుడు ప్రాణనాథుడై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని యొక్క కృపా సమాధానములు, ఆయన యొక్క దీవెన ఆశీర్వాదములు మనెల్లరకు తోడేండును గాక. ఆమేన్.